రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పురుషోత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ స్థానిక సత్రంపాడులోని జూనియర్ కళాశాల నందు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆమోదించబడిందని తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మానవ హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన జరుపుకుంటున్నామని, భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ 1993లో మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ప్రకారం స్థాపించబడిందని, దీని ప్రకారం జాతీయత హక్కు, ఏకపక్ష అరెస్టుకు వ్యతిరేకంగా హక్కు, ఏ రూపంలోనైనా బానిసత్వాన్ని నిషేధించడం, కదలిక మరియు నివాసం యొక్క స్వేచ్ఛ మరియు మరెన్నో హక్కులను ఈ చట్టం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని తెలియజేశారు. మానవ అభివృద్ధికి ఈ చట్టం ఒక మైలురాయి వంటిదని, ఇది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ప్రధానమైందని, మానవ హక్కులు మరియు గౌరవం లేనప్పుడు స్థిరమైన అభివృద్ధి సాధ్యం కాదని, సుస్థిర అభివృద్ధి మరియు మానవ హక్కులు పరస్పరం ఆధారపడి ఉంటాయని, ఎందుకంటే మానవ హక్కుల పురోగతిపై ఆధారపడి ఉంటాయని మరియు పురోగతి మానవ హక్కుల పురోగతిపై ఆధారపడి ఉంటుందని, ఈ నేపథ్యంలో అందరికీ సమాన హక్కు హామీ ఇవ్వడం ద్వారా భారతదేశం రోల్ మోడల్గా ఉండేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు 3వ పట్టణ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ప్యానెల్ లాయర్లు కోనా కృష్ణారావు, పి వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ భుజంగరావు మరియు ఇంగ్లీష్ లెక్చరర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇవల్యూషన్ స్టార్ట్ అయింది. అసలు హ్యూమన్ రైట్స్ అంటే ఏంటనేది ఇవల్యూషన్ అక్కడ స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించి 1948లో ఒక డిక్లరేషన్ ఇందాక చెప్పారు, అది చెప్పను, నేను వేరే చెప్తాను. డిక్లరేషన్ గురించి మీకు విన్నారు కనుక యూఎన్ డిక్లరేషన్ 1948. ఓకే, తర్వాత మ్యాగ్నా గారు చాలా చక్కగా మోర్ కాంప్రహెన్సివ్గా, అంటే ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని కాంప్రహెన్సివ్గా మన రాజ్యాంగంలో పార్ట్ 3లో రైట్స్ గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి 14 నుంచి ఆర్టికల్ 14 నుంచి ఎప్పటి వరకు ఉంటాయి, 32 వరకు కూడా ప్రస్తావన జరిగింది. 32 అంటే ఏంటి? ఆర్టికల్ 32 ద్వారా ఈ భారతదేశంలో ఉన్న ఏ పౌరుడైనా సరే కెన్ డైరెక్ట్లీ నాక్ ది డోర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు. మామూలుగా సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఈ కింది కోర్టు అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు, తర్వాత సబ్ కోర్టు, తర్వాత హైరార్కికల్ కోర్ట్స్ అనమాట, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు. ఇది హైరార్కీ. ఎవరైనా ఇక్కడ గెలుచుకుంటూ ఓడిపోతూనో వెళ్తే కనుక లాస్ట్లో హైకోర్టులో ఓడిపోయిన వాళ్ళు అప్పీలు సుప్రీంకోర్టుకి వెళ్తారు. చెప్పగలరు? సపోజ్ రైట్ యాక్ట్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉంది, దాంట్లో సెక్షన్ 6 ఇది కరెక్ట్ కాదని చెప్పి కోర్టు చెప్పచ్చు కూడా ఇది కరెక్ట్ కాదు, ఈ చట్టం చెప్పచ్చు ఎవరైనా బాగా సరే చెప్పకూడదు, చెప్పలేదు కోర్టు అనేది రైట్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పొచ్చా? చేతులు ఎత్తండి. అలా ఎంతమంది చేస్తారు? చనిపోతే అక్కడ ఒక కాలేజీ ఇట్లాగే మీలాగా ఇంటర్ చదివే విద్యార్థి చనిపోయిన తర్వాత గొడవలోకి అని చెప్పి అక్కడ కర్ఫ్యూ పెట్టారు. కర్ఫ్యూ పెడితే మీలాంటి ఒక విద్యార్థి తన ఫ్రెండ్కి మెసేజ్ ఇచ్చింది, వీడు శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, మీరు సెర్చ్ చేస్తే గూగుల్ చేస్తే అది వస్తుంది, చదవచ్చు. ఆ కేసు పేరు ఇట్లాగా మెసేజ్ ఇచ్చింది ఫేస్బుక్లోంచి. తన ఫ్రెండ్కి ఏమనంటే, వాడు చనిపోయాడు, మనకేమో బయటకు వెళ్ళటానికి షాపింగ్ వెళ్ళటానికి లేదు, సెలవు ఇచ్చారు కానీ బయట కర్ఫ్యూ పెట్టారు, బయటకు వెళ్ళటానికి లేకుండా చేశాడని చెప్పి కొద్దిగా అఫెన్సివ్గా మాట్లాడి ఒక మెసేజ్ పెట్టింది. తన ఆయనలోంచి తన ఫ్రెండ్ కూడా కరెక్ట్ అని చెప్పి దాన్ని సమర్థిస్తూ ఇంకో మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. ఈ మెసేజ్లు పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత సపోర్టర్స్ ఉంటారు కదా, శివసేన బాల్ దగ్గర సపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఈ మెసేజ్ని చూసి వాళ్ళిద్దరి మీద కూడా ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. బాంబేలో ఒక చోట కాదు, ఆ ఫాలోవర్స్ ఉంటారు కనుక బాంబేలో చాలా చోట్ల నుంచి కూడా అనేక కంప్లైంట్ వాళ్ళని అరెస్ట్ చేశారు. సరే, అరెస్టు, రిమాండ్, బెయిల్ ఇవన్నీ మామూలే, అవన్నీ జరిగిపోయినాయి. అయితే లాస్ట్ స్టూడెంట్, ఫైనల్ ఇయర్ లాస్ట్ స్టూడెంట్స్ శ్రేయ ఆవిడ పేరు, ఆవిడ వీళ్ళకి పర్చేస్టర్ అవ్వచ్చు లేదా ఫ్రెండ్ అని అవ్వచ్చు. ఆవిడ ఏం చేసిందంటే
కోర్టులో రిట్ పిటిషన్ వేసింది. దాని పేరు పిల్ అంటారు. పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఏమనంటే ఛాలెంజ్ చేసింది. ఈ అరెస్ట్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. ఆర్టికల్ 32 ద్వారా వేసింది. వేస్తే కోర్టు ఏం భావించారంటే ఆర్టికల్ 19(1) to F మనకి ఎక్సెప్షన్స్ ఉంటాయి, అంటే పరిమితులు. మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, బట్ దెర్ ఆర్ సమ్ లిమిటేషన్.